కొత్తగా ఏర్పడిన ఆ జిల్లాలో వైసీపీ కొత్త వ్యూహాలు రచిస్తోందట. పార్టీపై పట్టు సాధించేందుకు కొత్త ప్రయోగాలను ఆరంభించిందట. 2024 ఎన్నికల్లో అక్కడ ఒక్క సీటు కూడా బోనీ కొట్టలేదు పార్టీ. కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు సమాంతర స్థాయిలో ఉన్న ఆ వర్గాలకు మాత్రం ప్రాధాన్యం వైసీపీ అధిష్టానం ఇవ్వడం లేదు. ఆ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యత ఇస్తే పార్టీకి లాభమా? ఆ ప్రయోగం ఫలిస్తుందా? ఆ జిల్లా ఏది? ఆ విషయాలు ఈ స్టోరీలో చూద్దాం. అదేనండి, ఆ జిల్లా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కొత్తగా ఏర్పడిన జిల్లా. 2019 ఎన్నికల్లో జిల్లాలో అమలాపురం ఎంపీ, 5 అసెంబ్లీలు వైసీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొట్టుకుపోయినట్టే కోనసీమ జిల్లాలో వైసీపీ మొత్తం కొట్టుకుపోయింది. ఒక్క సీటు కూడా ఈ జిల్లాలో బోని కాలేదు. అయితే జనసేన 2 అసెంబ్లీలు, టీడీపీ 5 అసెంబ్లీలు, అమలాపురం పార్లమెంటు టీడీపీ గెలుచుకుంది. కూటమి జిల్లాలో ప్రభంజనం మోగించింది. ఆ తర్వాత వైసీపీ తరపున అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మాజీ ఎంపీ చింత అనురాధ పార్టీలోనే ఉంటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. అయితే గత 10 నెలలుగా చూసినట్లయితే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ను మాజీ సీఎం జగన్ ప్రకటించారు. అయితే నెలలు గడిచినా జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి విశ్వరూప్ ముందుకు రాలేదు. పార్టీ కార్యక్రమాలు పెద్దగా చేసిన దాఖలాలు లేవు. ఆ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా 2 ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, ఇజ్రాయిల్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ ఉన్నారు. అయినా వారు కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో అంత ఆసక్తి చూపించడం లేదు. దీంతో కోనసీమ జిల్లాలో వైసీపీలో మరీ స్తబ్దత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాకు నూతన వైసీపీ అధ్యక్షుణ్ణి పార్టీ అధిష్టానం నియమించింది. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి ఆ జిల్లా బాధ్యతలు అప్పగించింది. జిల్లా ప్రారంభంలో అధికారంలో ఉండగా జిల్లా అధ్యక్షునిగా బీసీ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పనిచేశారు. కీలకమైన కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుండి కాకుండా ఈసారి వైఎస్ఆర్సీపీ కొత్త ప్రయోగం చేసింది. బలమైన సామాజిక వర్గాలుగా ఉన్నవారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కోనసీమ అంటే కాపుల కోటాగా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అలాంటిది కోనసీమలో రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీకి ఏం కలిసొస్తుందని ఆ పార్టీ వర్గంలోనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా బాధ్యతలు మోయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే ఏం చేస్తాం అనే ప్రశ్న కూడా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయంగా 3 సామాజిక వర్గాలే నిర్దేశిస్తాయి. కాపులు, బీసీలు, ఎస్సీలు, ఈ 3 సామాజిక వర్గాలకి ఏ రాజకీయ పార్టీ అయినా అగ్రతాంబూలం వేస్తూ ఉంటుంది. కానీ తొలిసారి వైసీపీ పార్టీ నూతన ప్రయోగం చేసిందని మాత్రం చెప్పొచ్చు. కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. జగ్గిరెడ్డిది రాజకీయ వారసత్వ కుటుంబం. కొత్తపేట నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగ్గిరెడ్డి తండ్రి సోమసుందర్ రెడ్డి అంతకుముందు కొత్తపేటకు ప్రాతినిధ్యం వహించారు. జగ్గిరెడ్డి తండ్రికి అన్ని సామాజిక వర్గాల్లో మంచి పట్టు, పేరు ఉండేది. అయితే జగ్గిరెడ్డి కూడా తండ్రి వారసత్వంతోనే కొత్తపేటలో 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే కాపు సామాజిక వర్గంతో రాజకీయంగా జగ్గిరెడ్డికి కొన్ని పొరపొచ్చాలున్నాయి. వైసీపీలో కాపు, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలను కాదని జగ్గిరెడ్డికి జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ఇదొక కొత్త ప్రయోగమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైసీపీలో జిల్లా అధ్యక్షులు ఎవరైనా వారానికి 5 రోజుల పాటు జిల్లాలో నాయకులకు, శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలనే నిబంధన ఉంది. అలా సాధ్యపడడం లేదని జిల్లా అధ్యక్ష పదవి నుంచి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తప్పుకున్నట్టు సమాచారం. అంతకుముందు కాపు సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ కన్వీనర్గా కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే తోట త్రిమూర్తులకు తాజాగా జిల్లా అధ్యక్ష పదవి అప్పగించేందుకు అధిష్టానం ప్రయత్నించింది. అయితే తనకు కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నందున ప్రస్తుతం జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించలేనని తోట త్రిమూర్తులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇక మాజీ మంత్రి విశ్వరూప్ హైదరాబాద్లోని వ్యాపారాల్లో బిజీగా ఉండడం వల్ల జిల్లాలో పార్టీ శ్రేణులకు ప్రస్తుతం అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు. ప్రస్తుతం అమలాపురం పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా పినిపే విశ్వరూప్ కొనసాగుతున్నారని పార్టీ అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీ పదవిలో కొనసాగడానికి వైసీపీ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోనసీమ జిల్లాలో పార్టీ పదవిని మోసే నాయకుని సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఆ సామాజిక వర్గం మద్దతు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. జిల్లా అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి నియామకం తర్వాత ఫ్యాను పార్టీ ఏ మేరకు బలపడుతుందో చూడాలి. జగ్గిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం పార్టీని నడిపించడంలో దోహదపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టిన ప్రజలకు పార్టీని చేరువ చేసే బాధ్యతలను చిర్ల జగ్గిరెడ్డి మోయాల్సి ఉందని, ఇందులో ఏ విధంగా ప్రణాళికలు అమలు చేయగలిగారో చూడాల్సిందే.